అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీకి ప్రచారం చేయబోతున్నారు. మరి అది ఆ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? మీరు చెప్పండి. తమిళనాడులో చనిపోయిన వ్యక్తి సూపర్ స్టార్ విజయకాంత్ గారు, ఆయన తొలి దఫ 27-28 ఎమ్మెల్యే స్థానాలు అయితే నెగ్గినాడు. తర్వాత కాలంలో ఒక స్థానానికి పరిమితమైనాడు అనమాట అదే వ్యక్తి. కానీ అంటే ఇంకా ఆయన కథ అయిపోయిందని చెప్పి అందరూ ఆయన్ని దూషించడం, ఆయన ఎంతలే అనడం. అంటే ఇప్పుడు ఏపీలో ఎట్లుంటాయి పాలిటిక్స్, అక్కడ కూడా అట్లే ఉండేటి. కానీ ఆయన పడినటువంటి కష్టం వలన తర్వాత కాలంలో జయలలిత గారితో ఈవెన్ అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి కూడా వచ్చాడు. అంటే ఈరోజు మనం పడేటువంటి కష్టం వెనకటికి ఆ ప్రతిఫలాలు ఆ ఫలాలు ఖచ్చితంగా అందిస్తాయి. ఇదే మాదిరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మొదలు ఆయన చేసినటువంటి త్యాగం, టీడీపీకి సపోర్ట్ చేయడం, అదేవిధంగా అదే సమయంలో బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమిలో ఉండి ఆయన సపోర్ట్ చేశాడు, అందరికీ తెలుసు. నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యే స్థానం నెగ్గితే ఆ రాపాక వరప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా లాగేసుకున్నారు వైసీపీ వారు. అప్పటికి ఆయన జడసలా బెదర్లా ఆయన కష్టం ఆయన పడుకుంటానే వస్తున్నాడు. సినిమాల్లో దాదాపు అంటే సాయంత్రం అరౌండ్ 8 o'clock 9 o'clock నుంచి షూటింగ్స్ బిగిన్ అవుతాయి. ఆ టైంలో ఫుల్ లైట్లు ఇవన్నీ పెట్టుకొని అప్పుడు దాకా పాలిటిక్స్లో అట్లా ఇట్లా అక్కడికి పర్యటించడం ఇక్కడ పర్యటించడం ఇవన్నీ కష్టపడతా వస్తారు కదా. ఆ టైం నుంచి ఎవరైతే ప్రొడ్యూసర్ డబ్బు ఇచ్చింటారో వాళ్ళు కుదేలైపోతారు కదా, డబ్బులు పెట్టిన వాళ్ళు, వాళ్ళ కోసం మళ్ళీ ఆ టైంలో షూటింగ్ చేయడం. ఆయన వ్యక్తిగతంగా అంత కష్టపడుతూ వచ్చాడు. కష్టే ఫలి అని ఏ విధంగా అంటారో, ఈ రోజున నాకు ఆ స్టేటు ఈ స్టేటు ఏపీ తెలంగాణ ఢిల్లీ అనేది కాదు, ఇండియా ఈజ్ మై కంట్రీ. భారతదేశం కోసం ఎంత దూరమైన ఉంటానని చెప్పి నాకున్నటువంటి ధైర్యం ఎంత అంటే దేశ జెండాకున్నంత దమ్ము ధైర్యం నాకున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో స్టార్టింగ్లో మాట్లాడుతుంటే ఏమనుకున్నాను నేను కూడా వాస్తవంగా. అయితే ఈ రోజు కనిపిస్తుంది లాస్ట్ 1.5 year డేటా మీరు కన్నా తీసుకొని చూస్తే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకు పోయి ఎన్నికల ప్రచారానికి పోయినాడు. ఇంకా ఏదైతే మొన్న ఈ రోజున తమిళనాడులో బీజేపీ ఆ రేంజ్లో బూస్టప్ ఉండడానికి కారణం ఒక పక్క అన్నామలై గారు అయితే, మరో పక్క అక్కడ ఉన్నటువంటి తెలుగు ఓటర్లు, హిందూ భావజాలం గల ఉన్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోవడం వల్ల మరింత బూస్టప్ అయిందనమాట. సో పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికో ఒక మతానికో లేకుండా అంటే ఒక రాష్ట్రానికో పరిమితం చేయాలని నువ్వు అనుకున్నా నేను అనుకున్నా కూడా, ఏ ముఖ్యమంత్రులు ఎంత స్థాయి ఎంపీలు కేంద్ర మంత్రులు అనుకున్నా కూడా అది అయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక కోటరీలో ఉన్నారు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు వీళ్ళని పెట్టుకున్నాడు కదండి, కృష్ణమోహన్ రెడ్డి అంట, ధనంజయ రెడ్డి అంట, ఆ రకాన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కోటరీ ఎవరు అంటే ఈయనక ఒక పక్క సిబిఎన్ గారు, మరో పక్క స్వయంగా నరేంద్ర మోడీ గారు, ఆ స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మా, గ్రేస్, ఒక స్థాయి, ఒక రేంజ్. ఈ రోజున బీజేపీ ఒక వ్యవహారంగా మనం చూస్తే గతంలో ఎంపీ ఎలక్షన్స్ పోటీ చేసినప్పుడు బీజేపీ 8 స్థానాలు, ఒక పక్క కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకునేది. అయితే అక్కడ ఉన్నటువంటి మరో పార్టీ అది తెలంగాణలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ. ఆ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది. గతంలో ఒక 39 స్థానాల పైన నెగ్గింది. అవి కూడా అంటే 5-6 మంది ఎమ్మెల్యేలు 2 చనిపోవడం కావచ్చు, లేదా ఇంకొంతమంది వేరే పార్టీలకు మారిపోవడం కావచ్చు, ఇవన్నీ వ్యవహారాలు చూస్తూ వచ్చాం. కానీ బీఆర్ఎస్ మనం అంటాం కదా, పప్పులో కాలేశారు, ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాల మూలన ఏమైందంటే ఒక పక్క Formula 1 రేసు కేటీఆర్ గారిది, మరో పక్క స్వయంగా సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి భార్యాభర్తలు కూడా ఏం మాట్లాడుకున్నారు వినేటువంటి కాల్ ట్యాపింగ్ కేసు, అది కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇంకా స్వయంగా వాళ్ళ బిడ్డ ఎవరైతే కవిత గారు ఉన్నారో వీళ్ళకి ఎదురుగా అంటే వేరే పార్టీ పెట్టుకోవాలని చెప్పి ఆవిడ చూస్తుంది. అంటే ఆ కుటుంబమే నిట్ట నిలువ చీలిపోయింది, బీఆర్ఎస్ పార్టీ కూడా నిట్ట నిలువ చీలిపోయిందని చెప్పొచ్చు. మరో పక్క ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి స్వయంగా కొంతమంది చెప్తా ఉన్నారు, కట్టప్ప అనేటువంటి ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆ హరీష్ రావు గారు కూడా వేరే కుంపటి పెట్టుకోవాలని చూస్తున్నారు. లేదా రేపు మాపు అధికారులు వస్తే ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని లాబింగ్ చేసుకొని ఆయనే సీఎం అవ్వాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. సో ఇక్కడ అంటే కలిసి ఉండేదానికంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడం మేలు అనేది వాళ్ళ వ్యవహారం స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజున ఎమ్మెల్యే స్థానాలు అయితే అంతో ఇంతో నెగ్గింది. కానీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే సమయానికి 2 చిరార్థం పంచుకున్నారు ఇక్కడ. కానీ బీఆర్ఎస్కి 0 వచ్చినాయి. ఎందుకంటే గతంలో వాళ్ళకి దాదాపు 40% పైన ఓటింగ్ పర్సంటేజ్ వస్తే ఇక్కడ ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి 16% మాత్రం, ఆల్మోస్ట్ 16 నుంచి 18% వచ్చింది. అరౌండ్ ఒక 16% పైన మైనస్ అయిపోయింది, రిడక్షన్ అయిపోయింది ఆ పర్సంటేజ్ ఓటర్స్. అంటే బీఆర్ఎస్ పైన నమ్మకం కోల్పోయినారు. ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ అయిందో 15% 16% ఓటర్లో ఒక్కసారి ఆ పార్టీ నుంచి దాటి వచ్చిన తర్వాత ఆ పార్టీకే ఓట్లు వేయాలని చెప్పి చాలామంది అనుకోరు.
వచ్చి ఒకవేళ ఏమన్నా తెలంగాణ సెంటిమెంట్ అది ఇది రగిల్చా కూడా 3% వస్తారు. కానీ ఇప్పటికీ 15% స్పేస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆ 15% గ్యాప్ ఉందో ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెస్ పోటీ మీద ఉన్నాయి. కాంగ్రెస్కు ఉన్నటువంటి ఎడ్జ్ ఏంటంటే స్వయంగా అక్కడ ముఖ్యమంత్రి కూడా అంటే అధికారంలో ఉండడం అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్. కానీ బీజేపీ దేశవ్యాప్తంగా ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకోండి. దానివల్లే కదా మా అనుకోకుండా బీజేపీకి 8 స్థానాలు దక్కడం ఏంది, అది రియల్లీ గ్రేట్ అనమాట. కానీ మొన్న జరిగినటువంటి 2-3 బై ఎలక్షన్స్లో ఏదో జూబ్లీహిల్స్ కేంద్రంగా కావచ్చు, కంటోన్మెంట్ కేంద్రంగా కావచ్చు, అక్కడ బీజేపీ అంత ప్రభావం చూపించలేకపోయింది. ఎంపీ స్థానాలు వచ్చేటప్పటికి ప్రభావం చూపిస్తుంది. ఇంకా ఎంపీలుగా ఏదైతే ఎలక్షన్స్ వస్తాయి 2029 పట్టుమని తిప్పి కొడితే 2.5 సంవత్సరం, ఒక 3 సంవత్సరాలు కూడా టైం లేదు. అప్పుడు ఎంపీ స్థానాలకు ఈసారి దక్కినట్టు 8 స్థానాలు కానీ ఆ రేంజ్లో దక్కాలంటే వాళ్ళు ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడాలా, పోటీ చేస్తూనే ఉండాలా. ఈ బీజేపీకి ఉన్నటువంటి ఎడ్జ్ ఏంటంటే నగరాల్లో ఎక్కడైతే టౌన్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది, తెలంగాణ కావచ్చు దేశవ్యాప్తంగా. ఈ క్రమంలో పల్లెటూరు వరకు వీళ్ళ మేనియా విస్తరించాలంటే మొహమాటం లేకుండా ఆ ఓటర్లు మైనస్ అయిపోయినా పర్లే, ఈ ఓటర్లు మైనస్ అయిపోయినా పర్లేదని చెప్పి నేను పచ్చి హిందుత్వవాదిని, నేను సనాతనవాది అని చెప్పుకునేటువంటి వింటున్నాం. వాస్తవంగా ఆయన చర్యల వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఓట్లు మైనస్ అవుతాయి. మా ఒక పక్క ముస్లిం ఓటర్లో 8%, 6%, కొన్ని రాష్ట్రాలు బట్టి కొన్ని చోట్ల 4% ఉండొచ్చు కావచ్చు. ముస్లిం ఓట్లు మైనస్ అవుతుందని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు అటువంటి స్టాండ్ తీసుకున్నారంటే, క్రిస్టియానిటీ ఓట్లు మైనస్ అవుతాయని చెప్పి ఆ స్టాండ్ తీసుకున్నారంటే ఒక పక్క దూషణ పర్వం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి పైన ఈ రోజున వేరే మతాలకు సంబంధించి. అయినా పర్లే, నేను మంచి చేస్తాను, నేను మంచి చేస్తే వేరే మతాల వాళ్ళు నాకు ఓటేస్తారు, కానీ నా మతం పైన నాకు అధికాధికంగా ప్రేమ ఉన్నది, ఇతర మతాల పైన కూడా నాకు గౌరవం ఉండదని చెప్పి ఆయన నిజమైన ఒక మానవతావాది మాత్రం ఆయన ముందుకెళ్తున్నాడు. అటువంటి వ్యక్తి ఫేస్ ఆఫ్ ద పార్టీగా ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఖచ్చితంగా బీజేపీలో ఉంది. కానీ ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా తెలంగాణలో ఆ రేంజ్ చరిష్మా ఉన్నటువంటి నాయకులు ఏ యొక్క నియోజకవర్గ పరిధిలో వాళ్ళు ఒక సీఎం రేంజ్లో ఉంటారనమాట. ఏ విధంగా అయితే కాంగ్రెస్లో వ్యవహారం ఉన్నదో అదే మాదిరి బీజేపీలో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక పక్క జనసేన కూడా పోటీ చేస్తాను తెలంగాణలో. జనసేన ఎక్కడైతే పోటీ చేయట్లేదో అక్కడ ఒకవేళ బీజేపీ కన్నా పోటీ చేస్తా ఉంటే బేషరతుగా బీజేపీ వాళ్ళకు ఓట్లు వేయండి, బీజేపీ వాళ్ళకు ఓట్లు వేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం నేను స్టార్టింగ్ చెప్పినట్టు 15% ఏదైతే గ్యాప్ అప్ ఉన్నదో ఓట్ షేరు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పుంజుకోకుండా ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క బీజేపీ, జనరల్గా అంటాం కదా 2 ఏనుగులు గుద్దుకుంటే మధ్యలో చలిచేయంలో చలించిపోతాయి, నాశనం అయిపోతాయని చెప్పి, లేదంటే 2 ఏదన్నా మదపటేనుగులు అంటారు మామూలుగా. ఆ రకంగా ఈ 2 పెద్ద పార్టీలు కొట్లాడుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ మరింత నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా రానున్న 3-4 ఏళ్ళ తర్వాత ఆల్రెడీ అది చచ్చిన పాము మాదిరి తయారైపోతుంది బీఆర్ఎస్. సో చచ్చిన పామును మళ్ళీ చంపాల్సిన పని లేదు. ఈ తెలంగాణలో ఒక పక్క కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఏదైనా ఉండదంటే బీజేపీ. ఒకవేళ అనూహ్యంగా ఇదే బీజేపీ రానున్న 2029 తర్వాత ఇక్కడ 2028లో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత బీజేపీ ఇక్కడ అధికారం ఫామ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అందులో భాగమే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం కానీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళు తీసుకొచ్చున్నారంటే అది గొప్ప సంగతే. పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కా సాటిస్ఫైడ్. అండ్ ఒక్క మాట అయితే నేను చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నామా, దేశ స్థాయిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయన అన్ని రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీ అది బీజేపీ గ్రహించింది. సో యాక్చువల్లీ ఆయన ఒక పక్క జనసేన పోటీ చేస్తుంది. ఎవరికి అర్థం కానటువంటి విషయం, జనసేన ఏమో పోటీ చేస్తుంది, బీజేపీ వాళ్ళు ఏమో జనసేన పోటీ చేసే దగ్గర వచ్చి వాళ్ళు జనసేనకి ఎంకరేజ్ చేయట్లే, వచ్చి వాళ్ళకే ఓట్లు వేద్దామని చెప్పి పొత్తు కాదు అసలు. ఒక పక్క జనసేన పోటీ చేసే కాడ కూడా బీజేపీ పోటీ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా బీజేపీ పోటీ చేసే కాడికి ఈయన ప్రచారం చేస్తారంటే అసలు ఇటువంటి రాజకీయం మనం ప్రపంచ చరిత్రలో కూడా మనం చూడబోము. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు ఫర్ హిస్ వైడ్ అండ్ విజ్డమ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.